విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 241 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో ఆన్లైన్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోనే ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల కావడం అయితే జరిగిందనమాట. ఆన్లైన్లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 241 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారండి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 35,400 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి దాదాపు 72,000 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్పై టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాల్సింది ఉంటుందన్నమాట. మినిమం స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆన్ కంప్యూటర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మార్చి 8వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 25 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఇక తర్వాత వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. డీటెయిల్స్ అన్ని కూడా సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ పట్టికను ఒకసారి చదివినట్లయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ధృవపత్రాల పరిశీలన అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారిని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.sci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎస్సిఐ అంటే కన్నా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండి, అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు అయితే కన్నా కేవలం 250 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందండి. ఇక అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందే ఉంటుంది. చివరి తేదీ చూసుకున్నట్లయితే మార్చి 8వ తారీఖు అనమాట. మార్చి 8వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కన్నా తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో చూసుకున్నట్లయితే కన్నా అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే
ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.